ఏమైంది ఏమైంది నువ్వు రూమ్కి వెళ్ళు గో ఇన్సైడ్ మూవ్ ఇన్సైడ్. విషయం ఏంటి? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది సార్. టెర్రరిస్టులంతా ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడున్నారు? ఊరు బయట దాబాలో ఇవాళ రాత్రి కలుస్తున్నారు సార్. నువ్వు వెళ్ళు వెళ్ళు. చెప్పింది గుర్తుందా? ఆర్ యు రెడీ? రెడీ సార్. తాళాలు ఎక్కడ? చూడండి, ఈ పోరాటాలు అందరూ చనిపోవచ్చు, నేను కూడా చావచ్చు. యూ షుడ్ బి ప్రిపేర్డ్. తాళాలు ఎక్కడ? ప్రసాద్ గారి దగ్గర ఉన్నాయి, భోజనానికి వెళ్ళారు సార్. నో టైం. ఫుడ్ తీసుకురా. కమాన్ కమాన్. వాళ్ళ సొఫిస్టికేటెడ్ ఆర్మ్స్ ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ చూడండి. బుల్లెట్ ఇక్కడ 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 తగిలితే సేవ్ చేస్తుంది, కానీ ఇక్కడ తగిలితే ఎవరు సేవ్ చేయలేరు. యూస్ బి ప్రిపేర్డ్ ఉంటాయి. చావడానికి రెడీగా ఉండాలి. కమాన్ తెచ్చావా? కమాన్ మూవ్ మూవ్. గుర్తుంచుకోండి, వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన టెర్రరిస్ట్. ప్రాణం పోయినా పర్వాలేదు, పోరాడాలి. యూ షుడ్ ఫైట్. లిసన్, ప్రాణం కన్నా దేశం ముఖ్యం, కానీ ఈ ప్రయత్నంలో ప్రాణం పోతే గవర్నమెంట్ మీకు 25,000 వెలుస్తుంది, మహా అయితే 50,000 వెలుస్తుంది. ఆ డబ్బు మీ పెళ్ళాం పిల్లలు కిళ్ళి కొట్టి పెట్టుకోవడానికి కూడా సరిపోదు. ఆర్ యు రెడీ? కమాన్ తీసుకోండి. They are all trained terrorists. ఇంతకన్నా సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయి, కానీ మనం సమయస్ఫూర్తితో పని చేయాలి. ఓకే, we are fighting for the nation. రే గోవిందు, నువ్వెందుకురా? నీ పిల్లలకి తల్లి లేదు, నీకేమైనా అయితే పర్వాలేదు సార్, నా పిల్లల్ని కాపాడడానికి మీరున్నారు సార్. That's great. He's a true Indian. చూడండి, ఆ టెర్రరిస్ట్ ని కుక్కలు చెప్పినట్టు చంపాలి, వెనకాడొద్దు. ఓకే, రిమెంబర్ we are fighting for the nation. All is fair in love and war. సీతయ్య గారి మనిషి మోటార్ బైక్ మీద వచ్చి అన్ని చూసుకుని రౌండ్ కొట్టి వెళ్ళాడు సార్. ఓవర్ సార్. సార్, కానిస్టేబుల్ గోవింద్ రిపోర్టింగ్ సార్. మనం అనుకున్నట్టుగానే టాటా సియారాలో సీతయ్య మనుషులు 4 వచ్చి పూర్తిగా రౌండప్ చేశారు సార్. ఓవర్ సార్. నమస్తే అన్న. బహదూర్ రిపోర్టింగ్ సార్. సీతాకుడు కార్లో వచ్చాడు, అతని చేతిలో బ్రీఫ్ కేస్ కూడా ఉంది. ఓవర్ సార్. हेलो, कैसे? ఫైన్. पिताजी कैसे? एनी प्रॉब्लम? మీలాంటి అండర్ వరల్డ్ దాదాతో కనెక్షన్ ఉంటే ప్రాబ్లం ఏముంటుంది? మీది ఫాదర్ మాత్రం సామాన్యమైన వాడా? సబ్కే ఆత్మ రేఖలు ఉంటాయి, మగర్ మీ ఫాదర్ చేతిలో స్టేట్ లోని గుండాలందరూ ఉన్నారు. దేకో భాయ్, మీది వెపన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. క్యాష్ సూట్ కేసులో ఉంది. మాల్ కార్ మే హై. Sir, deal is going on. Over, sir.
इंस्पेक्टर डोंट शूट मैं बहुत बड़ा आदमी हूँ डोंट शूट देखो मेरे पीछे बहुत बड़ा लोग है मुझे कुछ हुआ तो तू गए कम से तू है कम से తప్పించుకోవడానికి ట్రై చేయొద్దు సరెండర్ అయిపో నేను సరెండర్ అవుతా డోంట్ షూట్ నా డోంట్ షూట్ హిమ్ అతన్ని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం దండనిప్పిద్దాం ప్లీజ్ పుట్ ద గన్ డౌన్ देखो इंस्पेक्टर डोंट शूट ఏంటండి ఎంత బ్లడ్ పోయిందేంటండి? దెబ్బ తగిలితే పోయేది బ్లడ్. మీరు కట్టండి. అవును, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భర్తలు పోయిన భార్యలు ఉన్నారు, తండ్రులు పోయిన పిల్లలు ఉన్నారు. వెళ్ళి అక్కడ వాళ్ళని ఓదార్చు. వాళ్ళని ఓదార్చడానికి నేనెవరిని? మీకు రుణపడున్నాను. మీకు సేవలు చేసి ఆ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ మీ భార్యనయ్యుంటే మీ బాధ్యతను పంచుకునేదాన్ని. మీ తరపున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చేదాన్ని. కష్టాలు ఉన్న వాళ్ళని ఓదార్చడానికి భార్య హోదా అక్కర్లేదు. మనిషి హోదా చాలు. ఏం బహదూర్? సార్, భోజనాలు పెట్టించాను మేడం. ఎవరి పిల్లలు? చచ్చిపోయిన కానిస్టేబుల్ గోవింద్ పిల్లలు. మేడం రాత్రి వీళ్ళ ఇంటికెళ్ళి తీసుకొచ్చారు. మీరు చెప్పిన పని చేయడానికి మీ ఫ్రెండ్స్ చాలు. మీరు అనుకున్నది గ్రహించి చేసేదే మీ భార్య. ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. మిస్టర్ స్టాలిన్, న్యాయాన్ని చట్టాన్ని కాపాడాల్సిన ఉద్యోగం నీది. లా మేకర్ గా కాకుండా లా బ్రేకర్ గా ఏంటి తొందరపాటు? తొందరపాటు కాదు సార్. ఎవరైనా మీ కన్న కూతురునో చెల్లినో రేప్ చేస్తుంటే షూట్ చేస్తారా, లేదా తొందరపడకూడదని పోలీసుకు ఫోన్ చేసి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారా? చెప్పండి సార్. మీకో రూలు, దేశానికో రూలా సార్? పర్మిషన్ లేకుండా ఆర్మరీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? బీరో ఎందుకు పగలగొట్టావు? గన్స్, రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ లూటీ చేసి ఒక రౌడీల రైడింగ్ ఎందుకు వెళ్ళావు? నీ ఏరియా కాని తోటి ఏమి అధికారం? అధికారం కాదు సార్, అవసరం, ఎమర్జెన్సీ. కోయంబత్తూర్ బ్లాస్ట్ లో తప్పించుకున్న ఆ టెర్రరిస్టు దాబాకొస్తారని తెలిసింది. ఎనీ టైం వాళ్ళు తప్పించుకోవచ్చని కూడా తెలిసింది. ఉద్యోగ ధర్మాన్ని నమ్మి నానా ప్రాణాలకు తెగించే నలుగురిని పోగేసి అక్కడికి వెళ్ళారు. ఒక టెర్రరిస్ట్ కూడా పారిపోకుండా అడ్డుకున్నాం సార్. వీరు వాళ్ళు బద్దలు కొట్టి రైఫిల్స్ తీసుకెళ్లడం తప్పు కావచ్చు సార్, కానీ తప్పు ఒప్పును ఆలోచిస్తూ కూర్చుంటే టెర్రరిస్టులు పారిపోవచ్చు, ఇంకో చోట బ్లాస్టింగ్ జరగవచ్చు, 100 మంది అమాయకులు బలి కావచ్చు సార్. నీకేది న్యాయం తోస్తే చేసేయడానికి నువ్వు మాఫియా గ్యాంగ్ లో పనిచేయడం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు. నీకు జీతం ఇచ్చి గౌరవం ఇచ్చి పోషిస్తున్న డిపార్ట్మెంట్ రూల్స్ పాటించడం నీ బాధ్యత. ప్రజాప్రభుత్వంలో ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్న మన డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేస్తే అది సార్ బాధ్యత. మన జీతాలకి, కాకి యూనిఫామ్లకి, టోపీలకి, బూట్లకి, తుపాకులకి, బుల్లెట్స్లకి, మన అద్దెలకి, బిల్డింగ్స్లకి, మన కార్లకి, జీపులకి, పెట్రోల్కి, ప్రోటోకాల్కి ఖర్చు పెడుతుంది ప్రజల డబ్బు. కానీ కాపలా కాస్తున్నది ఎవరికి సార్? డబ్బున్న పెద్దోళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పెళ్లిళ్ళకి, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ ప్రజలని ఫుట్బాల్ ఆడుతున్న పెద్ద మనుషులకి, వాళ్ళ ఇళ్లకి, అసెంబ్లీకి అర్థం తెలియని మహానుభావులకి, పార్లమెంట్ ప్రవర్తిస్తున్న ప్రజా నాయకులకి ఖర్చు పెడుతున్నది ప్రజల డబ్బు. కానీ కాపలా కాస్తున్నది దేశ ద్రోహులుగా సార్. కుక్కకున్న విశ్వాసం కూడా మనకు లేదే సార్. తిండి పెట్టేది ప్రజలు, కానీ కాపలా కాసేది వేరొకరుగా. ఇదేనా సార్ మనం నెరవేరుస్తున్న బాధ్యత? మిస్టర్ స్టాలిన్, మాకు కావాల్సింది నీ ఆర్గ్యుమెంట్ కాదు, సంజాయిషి చెప్పాల్సింది నేను మాత్రమే కాదు సార్. నాతో పాటు మీరు మన డిపార్ట్మెంట్ మొత్తం ప్రజలకు చెప్పాలి సార్ సంజాయిషి. ఇడ్లీ కావాలని హోటల్కి వెళ్ళి డబ్బిస్తే ఇడ్లీ దొరుకుతుంది, చదువుకోవాలని స్కూల్కి వెళ్తే చదువు చెప్తారు, కావాల్సిన నంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ దొరుకుతుంది. కానీ పోలీస్ స్టేషన్కి వస్తే న్యాయం దొరుకుతుందనే గ్యారంటీ ఎందుకు లేదు సార్? మిస్టర్ స్టాలిన్, సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. ఎంతో మంది దొంగలు తప్పించుకుంటున్నారు, ఎంతో మంది హంతకులు దర్జాగా తిరుగుతున్నారు, మరింతో మంది సేడిస్టులు విడుదలవుతున్నారు. ప్రజలు మనకిచ్చిన డబ్బుకి, మన మీద పెంచుకున్న నమ్మకానికి ప్రతిఫలం ఇస్తున్నామా సార్? అమాయక ప్రజల డబ్బుని అన్యాయంగా వృధా చేస్తున్నందుకు ప్రజలకి మనం చెప్పాలి సార్ సంజాయిషి. మిస్టర్ స్టాలిన్, టెర్రరిస్టులు పట్టుకోవడానికి వెళ్ళే నువ్వు పోలీసులు రాగానే ఎస్పీ కళ్ళ ముందే లొంగిపోతానంటున్న టెర్రరిస్టులు కాల్ తప్పి నీ పరిధి దాటావు. పరిధి ఏంటి సార్?
నా కళ్ళ ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని బూట్లతో తన్ని బుల్లెట్స్ తో కాల్చిన ఒక టెర్రరిస్ట్ రాస్కల్ ని నా భుజం మీద తీసుకొని హాస్పిటల్కి వెళ్లి నా రక్తం ఇచ్చి కాపాడి ప్రభుత్వానికి అప్పచెప్పాలా సార్? ఈస్ దిస్ ద వే టు ట్రీట్ ఎ టెర్రరిస్ట్? నో సార్, ఐఎమ్ వెరీ సారీ. అలాంటి ఆత్మవంచన నా వల్ల కాదు సార్. అరెస్ట్ చేసి ఏం చేస్తాం సార్? రేపు జైలుకి వెళ్తాడు, కోర్టుకి వెళ్తాడు, బెయిల్ మీద బయట తిరుగుతాడు, ఎలక్షన్ వస్తే నిలబడతాడు, ఏదో ఒక పార్టీలో చేరుతాడు, ఎంపీలో ఎమ్మెల్యేలో అవుతాడు, ప్రజాస్వామ్యంతో ప్రజలతో ఫుట్బాల్ ఆడతాడు, పార్లమెంట్ ని అసెంబ్లీని తన టాయిలెట్ గా వాడుకుంటాడు. అలాంటి ఒక దొంగకి నాలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ మీ ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తే నా బ్లడ్ బాయిల్ అవుతుంది సార్. సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్. మీ ఉద్యోగాలు మీ యూనిఫామ్ వెనుకున్న మీ గుండెల్ని ఒక్కసారి అడగండి సార్. నేను ఇంత మాట్లాడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థమవుతుంది. సార్, నా దేశ భవిష్యత్తు కోసం దేశభక్తితో ఒక టెర్రరిస్ట్ ని చంపినందుకు ఈ దేశం గర్వపడాలి సార్, బాధపడకూడదు. వాట్ డూ యూ మీన్? నీ పక్క ఆఫీసర్ చూసే నువ్వు ఫాలో అవ్వలేవా? పక్క ఆఫీసర్ ని చూసి ఫాలో అవ్వమంటున్నా. ఓకే సార్, కానీ పొరుగు దేశాలను చూసి మన డిపార్ట్మెంట్ ఎందుకు ఫాలో అవుతుంది సార్? ఇరాన్ ని చూడండి, మనకన్నా సచ్ ఏ స్మాల్ కంట్రీ. అక్కడ తప్పు చేస్తే వెంటనే శిక్షించే ఇన్స్టంట్ జస్టిస్ పాలసీ ఉంది సార్. ఎవడైనా ఒకడు రేప్ చేస్తే వాడిని ఆ అమ్మాయి చూపిస్తే సాక్ష్యాధారాలతో వాడిని తీసుకొచ్చి నడి రోడ్లో కొయ్యపాతి శుక్రవారానికి వాడిని ఉరితీస్తారు సార్. ఆ అమ్మాయి చేతులతోనే తాడు లాగిస్తారు. ఇలాంటి దౌర్భాగ్యుడు మళ్ళీ ఈ దేశంలో పుట్టకూడదని అందరూ నమాజ్ చేస్తారు. కన్న తల్లిదండ్రులు కూడా కంట తడి పెట్టకుండా ఆ నమాజ్ లో పాల్గొంటారు సార్. సార్, నిప్పు కాలితేనే పిల్లలు దూరంగా ఉంటారు. తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుతుందని తెలిస్తే జనం భయపడతారు. ఈ రోజు నేరం చేసి 15 సంవత్సరాలు మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి సాగుతూ ఉంటే ఈ దేశంలో స్కామ్లు జరుగుతూనే ఉంటాయి సార్. సంవత్సరానికి ఒక ప్రభుత్వం మారుతూ ఉంటే అసెంబ్లీ డ్రామాల్ని, పార్లమెంట్ సినిమాల్ని టీవీలో ప్రజలు చూస్తూనే ఉంటారు సార్. ఈ దేశం బాగుపడాలంటే పోలీస్ పవర్ పెరగాలి సార్. మనం ఇచ్చే శిక్ష ఇంకా కఠినంగా, త్వరితంగా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు వైప్ అవుట్ కరప్షన్, ఇట్ ఇస్ ఓన్లీ విత్ ఇన్స్టంట్ జస్టిస్ అండ్ ఇన్స్టంట్ పనిష్మెంట్. అండ్ ఆ నమ్మకంతోనే నేను ఆ టెర్రరిస్ట్ ని కాల్చాను సార్. అండ్ ఐ బిలీవ్ వాట్ ఐ డిడ్ వాజ్ రైట్. మిస్టర్ స్టాలిన్, నీ ఏరియా గాని చోట రైట్ చేసి టెర్రరిస్ట్ ని కాల్ చంపినందుకు నీ మీద ఎంక్వైరీ కమిటీ వేస్తున్నావు. అంతవరకు నేను సస్పెండ్ చేస్తున్నావు. ఇప్పుడు కొట్టారు సార్ రియల్ బుల్లెట్. ఆ టెర్రరిస్ట్ నా కొడుకు నా భుజం మీద బుల్లెట్ కొడితే దాన్ని గోటితో తీసి పారేశాను సార్. ఐ డోంట్ కేర్ ఫర్ దాట్. దేశం కోసం మంచి పని చేశానని గర్వంతో ఉన్నాను సార్. మెచ్చి మేకతోలు కప్పకపోయినా నేను చేసింది తప్పని యు ఆర్ సస్పెండెడ్ అంటున్నారే. ఆ పదాల్లో ఉన్న ఒక్కొక్క అక్షరం ఇక్కడ బుల్లెట్ లా గుచ్చుకున్నాయి సార్. ఈ మచ్చ నేను చచ్చిపోయే వరకు జరిగిపోదు సార్. Sir, I accept your suspension, but I am proud of what I did because I love my country and my job. Jai Hind.